నియోజకవర్గమైన రూరల్ ఏరియాలో బడుగు బలైన వర్గాలకు కానీ డౌన్ ట్రోడన్ చిల్డ్రన్ కానీ విద్య వ్యవసాయం అనేది 3 మేజర్ ఇష్యూస్ అవి. మా నాగర్కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మారుమూల ప్రాంతంలో ఉంది, మారుమూల ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి మేము వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సాయంతో విద్య వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ మొన్ననే 550 బెడెడ్ హాస్పిటల్ తేవడం జరిగింది. కొత్త జూనియర్ కాలేజ్, కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 crores తోటి. మెయిన్గా అండ్ వ్యవసాయ పరంగా చూస్తే ఈసారి నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీ వాజ్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మేజ్. అంత ఈచ్ అండ్ ఎవ్రీ సీడ్ వాజ్ బాట్ బై ది గవర్నమెంట్. సో ఆ విధంగా రైతులకు కానీ విద్యకు కానీ వ్యవసాయం కానీ అవి 3 ప్రాధాన్యత ఇస్తూ నాగర్ కర్నూల్లో డెవలప్మెంట్ పరంగా చాలా ముందుకెళ్తున్నాం. కానీ మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో ఏదైతే అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయిందో ఆ ఇబ్బందులు కొన్ని జరుగుతున్నా సీఎం గారు దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ 3 ఇష్యూస్ను ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ కీ. అంటే ఏ పిల్లగాడైనా మేము చెప్పేది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత పేరెంట్స్ కానీ ప్రతి ఒక్క విలేజ్లో స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా దానికి మేము పర్సనల్ లెవెల్నో సిఎస్ఆర్ ఫండ్ గానో ఏదో విధంగా దానికి వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఆల్ ద స్కూల్స్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. సో పొలిటికల్గా చూస్తే వీఆర్ నాట్ బ్యాడ్. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు ఆర్భాటం ఎక్కువ ఉండే, మేమేమో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్వేస్ మీడియా పరంగా ఎక్కువ ఎక్స్పోజ్ కాదు. దట్స్ ఓన్లీ ల్యాకింగ్ విత్ ఇన్ అస్. బట్ డెఫినెట్లీ ఇంకా 2.5 years ఉంది. డెఫినెట్గా ముందుకెళ్తాం, మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఎన్ఆర్ఐస్ కూడా అందరు సపోర్ట్ చేయడానికి రెడీ ఉంది. మేము కూడా చాలా మందితో కలిసాం. ఇప్పటికే కొంతమంది ఎన్ఆర్ఐస్ మా దగ్గర స్కూల్స్ కూడా కట్టడం జరిగింది. నేను వచ్చిన తర్వాత 2.5 yearsలో వారి సొంత ఊర్లలో కట్టడం జరిగింది. వాళ్ళని ఇంకా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, అండ్ ప్లీజ్ గివ్ బ్యాక్ టు యువర్ నేటివ్ విలేజ్. ఏదో విధంగా గ్రీన్ బోర్డ్స్ ఇస్తారా, స్కూల్ రూమ్స్ కడతారా, టాయిలెట్స్ కడతారా. సో ఎవ్రీ స్కూల్ మేము అయిపోయే వరకు విల్ హ్యావ్ అ లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్ సెపరేట్లీ ఇన్ ఈచ్ జిల్లా పరిషత్ స్కూల్స్. విధంగా ప్లాన్ పెట్టుకున్నాం, ఆ విధంగా నడుస్తున్నాం. సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ షూర్ దట్ ఇట్ విల్ బి 100% educated constituency by the time I finish my tenure. Thank you very much and congratulations, sir. Great job. మీ కాన్స్టిట్యుయెన్సీలో your vision is more on the education. సో ఇది సంగతి రాజేశ్వర్ గారి మాటల్లో. ఎస్పెషల్లీ వీరి కాన్స్టిట్యుయెన్సీ కాకుండా ఓవరాల్గా హోలిస్టిక్గా అన్ని యాంగిల్స్లో డెవలప్మెంట్కి ప్రణాళికలు సిద్ధం చేసుకొని కొంత డెవలప్మెంట్ ఆల్రెడీ చేశారని మీరు చెప్పడం జరిగింది. అలానే ముందు రాబోయే కాలంలో ఇంకా 2.5 yearsలో కలిసికట్టుగా ఎన్ఆర్ఐలు కలుపుకొని ఇక్కడ మోర్ డెవలప్మెంట్ చేస్తారని రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. వెంకట్ మూలకొట్ల, ఆట, బాల్టిమోర్.